గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించి వెనుకబాటుకు గురయ్యామని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో గ్రామాన్ని విభజించి నూతనంగా ఎల్లంబావి పంచాయతీని ఏర్పాటు చేయడంతో గ్రామం దాయం తగ్గిందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో గత పాలకులకు చెంపపెట్టుగా 7 ఏళ్ల క్రితం ఎన్నికలను బహిష్కరించారు. ప్రత్యేక అధికారి పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని చెబుతున్న గ్రామ ప్రజలు ఈసారి ఎన్నికల్లో పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలంటూ నిర్ణయించారు. కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ మాది చౌటుప్పల్ మండలంలో ఉంది. నా పేరు గడ్డం నరసింహ. నేను మాజీ సర్పంచ్ని. 1995లోనే దీన్ని బైపర్కేట్ అయినప్పుడు డీనగర్ నుంచి ప్రప్రథమంగా నేనే సర్పంచ్నైనా. ఈ గ్రామం ఎంతో డెవలప్ చేయాలని చేసినాము. తర్వాత దీన్ని మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత దీన్ని పునర్విభజన చేయాలనేసి ఎల్లంబాయి గ్రామ పంచాయతీని విభాగం చేసిర్రు. అప్పటి రాజకీయ నాయకులు వాళ్ళ సొంత లాభం కొరకు కొంత భాగాన్ని వినియోగించుకొని దానికి ఒక ఆధారం లేకుండా ఒక హైవే నుంచి మా కొయ్యలగూడెం ఉండాలనేది హైవే మీద ఉన్నటువంటి చేనేతకు నిలయమైనటువంటి మా గ్రామాన్ని ఊరు పేరు లేకుండా హైవే మీద ఈ విధంగా నిర్ణయం చేసిన దానికి మేము నిరసనగా మేము ఎన్నికలని గత 7 సంవత్సరాల క్రితం ఎన్నికలు వచ్చినప్పుడు ఇది విభాగం చేసింది న్యాయబద్ధంగా లేదనేది మేము అందరం కూడా కలిసి కట్టుగా అన్ని కులాలకు అతీతంగా అన్ని మతాలకు అతీతంగా ఉండి పోరాడి ఇది ఒక విభాగం చేయటం సమంజసంగా లేదు అనేది అభిప్రాయం మేరకు అందరూ కూడా పోరాడినాం. ఎన్నికల్ని 3 దఫాలుగా వస్తే వాయిదా కూడా వేయటం జరిగింది. ఆ జరిగిన దానికి ప్రభుత్వం ఏమన్నా మరి కలుపుకొని దీన్ని ఏ విధంగానన్నా దీన్ని సవరణ చేస్తారేమన్న భావనతో మేము ఆగినప్పటికీ ప్రభుత్వానికి సరిగ్గా చిత్తశుద్ధి లేక ఆగిపోయింది. అయినప్పటికీ కూడా మేము ఈ ప్రభుత్వ పరిపాలన అంటే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో మరి ఎంతో ఇబ్బందులు కూడా గురైనాం. కానీ అవన్నింటికి కూడా అధిగమించడానికి ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లలో తప్పని పరిస్థితుల్లో ఒక మంచి మాకు బీసీ మహిళ వచ్చింది రిజర్వేషన్, ఒక మంచి చదువుకున్నటువంటి విద్యావంతురాలని యాక్టివ్ గా యువతని ప్రోద్బలం చేసి వార్డు మెంబర్లను గాని సర్పంచ్ ని గాని ఒక యువతని నెలకొల్పి ఒక మంచి అభివృద్ధి పథంలో పోవాలనే అభిప్రాయం మేరకు ఇప్పుడు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక యువతని ఎన్నుకోవాలనేది అభిప్రాయం మేరకు కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. 2018 మార్చిలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ నుంచి ఎల్లంబావి అనేది డివైడ్ కావడం జరిగింది. ఎల్లంబావి డివైడ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ రెవెన్యూ భూభాగం కొద్దిగా ఎల్లంబావికి అధికంగా కేటాయించడం వల్ల కొయ్యలగూడెంలోని గ్రామ ప్రజలు చైతన్యవంతులు కావడం వల్ల జరిగిన సాధారణ ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. 2019 నుంచి స్టిల్ నౌ డేట్ వరకు కొయ్యలగూడెం గ్రామ పంచాయతీకి పాలకవర్గం అనేది 7 సంవత్సరాల పీరియడ్ లో లేదు. దాదాపు ప్రత్యేక అధికారుల పాలనలోనే 7 సంవత్సరాల పరిపాలన జరగడం జరిగింది. ఈ 7 సంవత్సరాల్లో భాగంగా 2,36,00,000 ప్రత్యేక అధికారుల పాలన ఖర్చు పెట్టడం జరిగింది. ఈ 2,36,00,000 భాగంగా ఒక క్రిమిటోరియం ను, ఒక డంపింగ్ యార్డ్ ను, ఒక పల్ల పక్తి గుణాన్ని, నెక్స్ట్ ఒక ట్రాక్టర్ ను, నెక్స్ట్ గ్రామంలో దాదాపు సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. అట్నే గ్రామంలో మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఈ కొయ్యలగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక 7-8 కంపెనీలు ఉంటాయి. అదే పాలకవర్గం అనేది ఉంటే ఈ గ్రామ పంచాయతీకి సిఎస్ఆర్ ఫండ్ ఖచ్చితంగా పాలకవర్గం ద్వారా ఇప్పించడం జరుగుతుంది. కానీ ఒక అధికారికి వెళ్ళినప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ యూటిలైజేషన్ అనేది జరగడం లేదు. అదే పాలకవర్గం ఉంటే ఎలా అంటే ప్రతి చిన్న విషయానికి పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేయడము అలా జరుగుతుంది. అదే పాలకవర్గం అనేది ఉంటే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ఇంటి పక్కన గానీ ఏదైనా చెత్త అలాంటిది తీయడం ఉంటే వార్డ్ మెంబర్ కు పాలకవర్గం అనేది ఏర్పడి ఉంటే వార్డ్ మెంబర్ వచ్చి అంటే మోటివేట్ చేయడం జరుగుతుంది. ఆ మోటివేట్ చేయడం ద్వారా కూడా ఏంటంటే కొద్దిగా వాళ్ళు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గ్రామ పంచాయతీకి ఆర్థిక భారం అనేది తగ్గుతుంది.